ప్రభువా వాళ్ళేమో జబర్దస్త్ షోలు చూస్తూ ఉంటారయ్యా, నువ్వు మాత్రం వాళ్ళకి వాళ్ళ పాపం ప్రార్థన చేయలేరు, వాళ్ళు బిజీగా ఉన్నారు పాపము, షోలు చూసుకుంటాను, తాగుతాను, మేము వాళ్ళ పక్షాన ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కార్యం చేయవయ్యా అని. ఒక వ్యక్తి తనకి పిల్లలు లేరు అని నన్ను ప్రార్థన చేయమన్నాడు. అన్న, మాకు గర్భఫల సమస్య ఉంది, మాకు పిల్లలు కలగట్లేదు, వివాహం అయ్యి చాలా కాలం అయింది, మీరు ప్రార్థించండి అన్నప్పుడు నేను అన్నాను, తప్పనిసరిగా ప్రార్థిస్తాం, మేము మా సంఘము కూడా ప్రార్థిస్తాం అని చెప్పినప్పుడు అని చెప్పాను ఆ వ్యక్తితో. ఆ వ్యక్తి నా పక్కనే కూర్చుని నాతో మాట్లాడేశాడు, తన అవసరం ఏంటో చెప్పేశాడు, ప్రార్థన చేయమని చెప్పేశాడు, అయిపోయింది. తర్వాత పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆన్ చేసి జబర్దస్త్ షో చూస్తూ ఉన్నాడు, కామెడీ షో చూస్తూ ఉన్నాడు, సరదాగా అవి చూస్తా రోల్ చేసుకుంటా నవ్వుకుంటా ఉన్నాడు. నాకు అనిపించింది, అతనికేమో గర్భఫల సమస్య ఉంది, పిల్లలు సంతానం లేరు, దానికి నన్ను ప్రార్థన చేయమన్నాడు. అతను ఏం చేస్తాడంటే కామెడీ షోలు చూస్తా కూర్చుంటా, జబర్దస్త్ షో చూస్తా కూర్చుంటారు. అంటే మేమేమో సమస్య కోసం ప్రార్థించాలి, వారేమో కామెడీ షోలు, జబర్దస్త్ షోలు, అల్లరితో కూడిన ఆటపాటలు చూసుకుని టైంపాస్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం ప్రార్థించాలా? ఒకవేళ వీళ్ళ కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడా? రోజున ఎలా ఉన్నారంటే మా కోసం ప్రార్థించండి అన్న. ఇప్పుడు ఆ గర్భఫల సమస్య ఉంది, వాళ్ళ కోసం నేను ప్రార్థించాను, దేవుడు ఆలకించాడు, వాళ్ళకి గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన గర్భఫల సంతానాన్ని ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఇల్లు మొత్తం కూర్చుని జబర్దస్త్ షో చూస్తారన్నమాట. ఏం నేర్పుతాడు ఆ పిల్లలకి? కామెడీ షోలు చూడండిరా, సినిమాలు చూడండిరా అని నేర్పిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఏమో జబర్దస్త్ షోలు చూస్తూ ఉంటాడు, ఆడి సమస్యను బట్టి మనమేమో ప్రార్థన చేయాలి. చాలా మంది బ్రతుకులు ఎలాగ ఉన్నాయి, ప్రార్థన ఏమో సేవకుడు చేయాలి, వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే షోలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, ముచ్చట్లు చేసుకుంటా, ముసలం ముచ్చట్లు చేసుకుంటా, కామెడీ షోలు చూసుకుంటా, తాగుతా, తింటా, తిరుగుతూ ఉంటారు. వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మొఖాళ్ళ ప్రార్థన చేసుకుని కన్నీరు కార్చేసి, ప్రభువా వాళ్ళేమో జబర్దస్త్ షోలు చూస్తూ ఉంటారయ్యా, నువ్వు మాత్రం వాళ్ళకి వాళ్ళ పాపం ప్రార్థన చేయలేరు, వాళ్ళు బిజీగా ఉన్నారు పాపము, షోలు చూసుకుంటాను, తాగుతాను, మేము వాళ్ళ పక్షాన ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కార్యం చేయవయ్యా అని ఆయనకి ప్రార్థన చేయాలి. జీవితాలు జీవించడం సిగ్గుండాలి, నిజంగా కూడా తప్పది. సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తాడు, మీ సహాయం అడిగిన వారు ఎవరైనా ప్రార్థన చేస్తారు, మీరేం చేయాలి? మీరు కూడా ప్రార్థన